కర్నూలు పట్టణంలో తెలుగుదేశం పార్టీ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయపరమైనటువంటి విమర్శల నేపథ్యంలో వారు విమర్శించుకుంటున్నారు. అంటే రాజకీయాల్లో ఏమవుతుందంటే పార్టీల పరంగా ఒకరికొకరు విమర్శించుకునే సందర్భంలో ఏదైనా ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులపైన వారు విమర్శించుకోవాలి తప్పక ఇందులో కులాలను లాగడం, మతాలను లాగడం, కుల గౌరవాన్ని కించపరచడం, మా యొక్క వర్గాన్ని కించపరిచే విధంగా మా సామాజిక వర్గం యొక్క వ్యాపారాలపైన, మా కులం పైన, మేము రాసేటటువంటి పద్దులపైన పంచు ప్రభాకర్ అంటే ఆలియాస్ ప్రభాకర్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఒక పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిటీస్ అతను ఏం చేశాడంటే ఈ యొక్క ఆరోపణలు ఎదుర్కోలేక దుర్మార్గంగా మా కమ్యూనిటీ మీద, మా యొక్క కులం చేసేటటువంటి వ్యాపారాల మీద, మేము రాసేటటువంటి బుక్కుల మీద నీచమైనటువంటి అలిగేషన్ చేశాడు. అతను చేసిన 4 అలిగేషన్లకు సమాధానం చెప్పాలి. అతనితో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క ఊర కుక్క కూడా మా జాతిని కించపరచాలంటే మా జాతి గొప్పతనమైంది, మా జాతి త్యాగమైంది, మేము రాసేటటువంటి పద్దులేంది అనేది సమాజం ఆలోచించాలనేటటువంటి విధానంతో మా యొక్క విధి విధానం, మా జాతి చేసినటువంటి, సమాజానికి చేసినటువంటి సేవ, ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి మేము చేసినటువంటి సేవలు మీ ద్వారా పత్రికాముఖంగా సమాజానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా అతను గాడిద చేసే పని గాడిద, గుర్రం చేసే పని గుర్రం చేయాలన్నాడు. అంటే కులాలను ఉద్దేశించి ఏ కులం గాడిద పని చేయాలా, ఏ కులం గుర్రం పని చేయాలో అర్థం కాలే. మరి అతను ఒక రాజకీయ పార్టీ వేసినటువంటి చిల్లర డబ్బులు తీసుకొని గాడిదలాగా పనిచేసేటటువంటి అతను గాడిద అవుతాడా, మేము గాడిద అవుతామా? మేము ఎప్పుడు కూడా 10 రూపాయల దాతృత్వాన్ని పెంచి సమాజంలో సేవ చేసే మేమెక్కడా, 10 రూపాయలు చిల్లరేస్తే ఎంగిలి మాటలు మాట్లాడే ఇతనెక్కడ? ఇతను ఆల్రెడీ ఒక వైశ్య సామాజిక వర్గమే కాదు, హైకోర్టు లాయర్లను, రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, అలాగే ముందున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సోదరిని ఇష్టానుచితంగా అనుచిత పదాలు వాడాడు. కాబట్టి ఇతని మీద తక్షణమే చర్య తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అలాగే ఆర్య వైశ్య జాతి యొక్క లక్షణం పసిరిక పాముకు తక్కువ, పాముకు తక్కువ, వానపాముకు ఎక్కువ అన్నాడు. వాస్తవం ఇందులో. ఎందుకంటే మా ఆర్య వైశ్య జాతి వానపాముతో సమానం. ఎందుకంటే తను ఎంతలో ఉంటుందో అంతవరకే ఉండవాలని తప్పక మీ మాదిరిగా నిలువెల్ల విషము మీ యొక్క శరీర వయవంలో జీర్ణించుకొని సమాజం మీద విషం కక్కి కులాలు, మతాలు, వర్గాల మధ్యన విచ్ఛిన్నకర విధానంతో ప్రకటించేటటువంటి వ్యక్తులం కాదు. మేము ఏ జాతి మీద విషం జిమ్మం, ఏ వర్గం మీద విషం జిమ్మం. మీరు మనుషులను చంపడం, ఆ యొక్క ఆస్తులు లాక్కోవడం, దౌర్జన్యాలు చేయడం, దుర్మార్గాలు చేయడం, ఇలాంటి నీచమైన ఆరోపణలు చేయడం, వారి కుటుంబాలను మీరు వేధించడం, మీలో ఉన్నటువంటి విషాన్ని కక్కి పైచాచిక ఆనందాన్ని పొందడం, అలాంటి ఆనందం మేము పొందాం. ఏదైతే ఈ యొక్క యదవ మాట్లాడినాడో ఈ యదవ మాట్లాడిన మాటలను ఖండించి ఆ యదవ పైన కఠిన చర్యలు తీసుకోవాలా. ఆర్య వైశ్య జాతికి క్షమాపణ చెప్పించాలా. ఎందుకంటే ప్రతి ఆర్య వైశ్యుల్లో ఆవేదనతో కూడుకున్నటువంటి నిండుకున్నది మా ఆవేదన. ఎందుకంటే 1 కాదు 2 కాదు, ఏదైతే కంచాయిలైనటువంటి ఒక నీచుడు కోమట్లు, సామాజిక స్మగ్లర్లు అంటే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఆర్య వైశ్యుల యొక్క స్పందన ఏ విధంగా ఉందో ఆ విధంగా కూడా రాష్ట్ర ఆర్య వైశ్యులు కూడా చూపిస్తారు. రాష్ట్రంలోనే కాదు, ఇది దేశానికి సంబంధించిన విషయంగా మేము తెలియజేస్తున్నాం. రాజ్యాంగబద్ధంగా స్వేచ్ఛ హక్కు ఉంది, కానీ ఏదంటే అది మాట్లాడకూడదు, ఏది మాట్లాడాలా ఏది మాట్లాడకూడదని ఆలోచన చేసి ఇంకిత జ్ఞానం ఉన్నవాడు మాట్లాడు. నిజంగా అతను చెప్పాలంటే ఇంకిత జ్ఞానం లేని వ్యక్తి. అసలు నిజంగా అతను సంకర్ జాతికి సంబంధించిన వ్యక్తి అనిపిస్తుంది చెప్పాలంటే. ఎందుకంటే ఇటువంటి కులాన్ని తిట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అనుకో. అది ఇప్పుడు ఎలక్షన్ కాదు, ఓట్లు లేవు, ఏం లేవు, ఎలాంటి అనవసరంగా ప్రశాంతంగా ఉన్నటువంటి పరిపాలన పరిస్థితిలో ఈ విధంగా దూషించడము చాలా ఏమైనది, మాకు కూడా చాలా బాధాకరము. మేము ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకోవాల్సిన అత్యవసరమైన పరిస్థితి ఏర్పడింది. కారణం ఏమిటి? మీరు మీ పత్రికల ద్వారా, మీడియా ద్వారా ఇది చాలా హేయమైన చర్యగా, నీచమైన చర్యగా భావించి అటువంటి వ్యక్తి పైన ప్రభుత్వపరంగా చర్య తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి మీరు మా ద్వారా మీరు తెలియజేయాలా. లేకపోతే ఈ గవర్నమెంట్ ఉండదు, మీరు ఉండరు. ఎందుకంటే చిన్న దుకాణం నుంచి పెద్ద ఫ్యాక్టరీ వరకు ధైర్యంగా పెట్టేది ఒక ఆర్య వైశ్యుడే. మీరు చరిత్రలో కానీ చూసుకోండి, ఎప్పుడైనా కానీ ఆర్య వైశ్యుడు గొప్పతనం గురించి ఆలోచన చేయండి ప్రభాకర్ గారు. మీరు మా అంత ధైర్యం కానీ మీకు లేదు. అసలు
మేము కానీ రాజకీయాలకు ఎందుకు రావడం లేదంటే మా వ్యాపారాలు మేము చేసుకుంటున్నాం కాబట్టి, వ్యాపారాలు చేసుకుంటున్నాం కాబట్టి గవర్నమెంట్గా అధిక ఆదాయము, ట్యాక్సులు, తర్వాత జిఎస్టీలు, ఇన్కమ్ ట్యాక్సులు కట్టేది ఎవరు అనుకుంటున్నారు మీరందరూ? ఒక ఆర్యవైశ్యులే తప్ప మిగతా వాళ్ళు ఏమన్నా కడుతున్నారో మీరు ఆలోచన చేయండి. కొద్దిగా మీరు మాట్లాడేటప్పుడు కింద స్థానం నుంచి పై స్థానం వరకు ఆర్యవైశ్యులు అంటే మిగతా కులాలకు కానీ ఎంత ఘోరమో ఉదురి ఆలోచన చేసుకోవాల్సిందిగా మీ మనసాక్షికి చెప్తున్నాము. గవర్నమెంట్ కానీ ఇటువంటి వ్యక్తులను ప్రోత్సహించకుండా వీళ్ళను కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే ఇప్పుడు మా కులాన్ని ద్వేషిస్తారు, నెక్స్ట్ ఇంకొక కులాన్ని ద్వేషిస్తారు. అది పద్ధతి కాదు కదా. మొన్నటే గత వారంలో జరిగిన ప్రభాకర్ అనే వ్యక్తి ఎక్కడో కూర్చొని సోషల్ మీడియాలో రాజకీయపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని సామాజిక వర్గంలో అత్యున్నత స్థానంలో ఉన్న ఆర్యవైశ్యుల మీద అనుచిత వ్యాఖ్యలు చేయటం అందరికీ చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి విషయాలు ఎక్కడ జరిగినా కూడా ఆర్యవైశ్య జాతి అంతా కూడా పూర్తి స్థాయిలో ఏకీభవించి ఒకే తాటిపైకి వచ్చి ఖండిస్తామని చెప్పని మీ మీడియా ముఖంగా చెబుతున్నాము. ఇదే కాకుండా తను ఆర్యవైశ్యులను ఉద్దేశించి పలు రకాలైన మాటల్ని పలు మార్లు వ్యంగ్యంగా మాట్లాడటం జరిగింది. ఆర్యవైశ్యులు అనగానే మఠాలను నిర్వహించిన సామాజిక వర్గంలో అత్యున్నత స్థానంలో ఉన్నది గోమటి అని చెప్పనంటే గోవులను పరిపాలించే వాళ్ళు, అంటే గోశాలను నిర్వహించే వాళ్ళు సనాతన కాలంలో ఉన్న గోమట్లే వాడుక భాషలో కోమట్లుగా మారారు. మీకందరికీ తెలిసిన విషయమే. అన్ని సామాజిక వర్గాల్లోకెల్లా ఆర్యవైశ్యులు ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నా కూడా అందరినీ కలుపుకొని వెళ్ళి సముచిత న్యాయాన్ని అందరితో పాటు పంచుకొని సమాజంలో ఒకరిగా మచ్చలాలనే ఏకైక జాతి ఏదైనా ఉంది అంటే ఆర్యవైశ్య జాతి. అలాంటి జాతిపైన ఇలాంటి దుర్భాషలు ఆడటం చాలా బాధాకరమైన విషయం. సనాతన సాంప్రదాయంలో కులాలకు మనము తావివ్వకుండా మనకి మతాలకే తావిస్తున్న తరుణంలో ఇలాంటి వ్యవస్థల వల్ల, ఇలాంటి బాధాకరమైన విషయాల వల్ల సమాజం అంతా కూడా సిగ్గుపడి బాధపడుతూ ఉంటుంది. కావున దీన్ని పోలీసు వారిని ఈ వీడియోనే సుమోటోగా తీసుకొని ఆర్యవైశ్య జాతి ద్వారా వారి మీద కేసులు పెట్టి వారిని కఠినంగా శిక్షించాలని చెప్పని, ఎక్కడున్నా కూడా బయటికి తీసుకొని రావాలని చెప్పని కడప జిల్లా ఆర్యవైశ్య సంఘం తరపున నేను కోరుతున్నాను. హరి ఓం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.